ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు పూజా హెగ్డే పేరు టాలీవుడ్ కంటే కోలీవుడ్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. అలా ఎందుకు అంటే ఇక్కడ ఆఫర్స్ లేవని ఈ మధ్య వరుసగా స్టోరీస్ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మొత్తానికి బుట్టబొమ్మ ఒక తెలుగు సినిమా కమిట్ అయింది అనేది టాలీవుడ్ చెబుతోంది. పైగా కంబ్యాక్ కోసం మోస్ట్ లక్కీ హీరోను సెలెక్ట్ చేసుకుందట. చూశారుగా, కోలీవుడ్ లో పూజా హెగ్డే స్పీడ్. చేస్తే స్టార్స్ తో మూవీస్ చేస్తోంది, లేదా ఇలా స్టార్స్ అందరూ కలిసి నటించిన కూలీ లాంటి క్రేజీ మల్టీ స్టారర్లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం కోలీవుడ్ ను రూల్ చేస్తోంది పూజ. కోలీవుడ్ లో కూలీతో పాటు ఇంకా చాలా చిత్రాలు చేస్తోంది. అందులో విజయ్ లాస్ట్ ఫిల్మ్ జననాయగన్ కూడా ఉంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టాలీవుడ్ గురించి ఆలోచిస్తోంది పూజా హెగ్డే. పేరుకి మలయాళ హీరో అయినా తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. ఒకటి కాదు, రెండు కాదు, టాలీవుడ్ లో ఏకంగా 4 కొత్త చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒక సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఖరారైందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. ఇండియన్ వైడ్ స్టార్స్, యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో నటించేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో పెద్ద విషయం ఏముంది? సూపర్ స్టార్తో స్క్రీన్ షేరింగ్ అంటే అది చిన్న విషయం కాదు, కెరీర్లోనే గొప్ప విషయం. అందుకే నటించాలి అనుకుంటున్నారు. ఇందులో వింత ఏముంది అనుకోవద్దు. ఇక్కడ మ్యాటర్ వేరే ఉంది. అసలు సంగతి తెలిస్తే మీరు షాక్ గురి కావాల్సి ఉంటుంది. మామూలుగా అయితే రజనీకాంత్ సినిమా అంటే రజనీకాంత్ ఒక్కడిదే డామినేషన్ ఉంటుంది. ఆయన సినిమాలో ఆయన పక్కన ఎవరు నటించినా, ఎవరు ఎంత పర్ఫార్మ్ చేసినా రజనీకాంత్ చరిష్మా ముందు తేలిపోతుంటారు. గతంలో ఎప్పుడో నరసింహ సినిమాలో రజనీకాంత్ చరిష్మాను తట్టుకుని రమ్యకృష్ణ డామినేషన్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు సేమ్ స్టోరీ మాటి మాటికి రిపీట్ అవుతోంది. కూలీ సినిమాలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. మాలీవుడ్ యాక్టర్ సౌబిన్ వైరల్ అయ్యాడు. ఇప్పుడు కూలీ అనగానే ఈ హీరో వేసిన స్టెప్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కూలీకి ముందు రజనీకాంత్ నటించిన వేటయాన్లోనూ మంజు వారియర్ డాన్స్ హైలైట్ అయ్యింది. వేటయాన్ అంటే మంజు వారియర్ స్టెప్స్ గుర్తుకు వచ్చేవి. ఇక జైలర్ లో అయితే ఒకవైపు తమన్నా కావాలయ్యా స్టెప్పులు, మరోవైపు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వైరల్ గా మారారు. కూలీ అంటే ఇప్పటి వరకు అనిరుద్ మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రమోషన్స్ అంతా తానే చేస్తున్నాడు. మధ్యలో మౌనిక మెరుపులు కనిపించాయి. కానీ ఇప్పుడు అసలు హీరో ఎంట్రీ ఇచ్చాడు. కూలీగా సూపర్ స్టార్ ఏం చేయబోతున్నాడో, అసలు కూలీ కథ ఏంటో, లోకేష్ కనకరాజ్ మేకింగ్ రేంజ్ ఏంటో మొత్తం కూడా ట్రైలర్ రిలీజ్తో క్లారిటీ వచ్చేసింది. తమిళ సినీ పరిశ్రమకు పెద్ద లోటేదైనా ఉందంటే అది 1000 కోట్ల వసూళ్లు. ఆల్రెడీ టాలీవుడ్ 4,000 కోట్ల సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లీడింగ్ లో ఉంది. కానీ కోలీవుడ్ కు చెప్పుకోవటానికి ఒక్కటి కూడా 1000 కోట్ల సినిమా లేదు. ఈ లోటును కూలీతో రజనీకాంత్ తీరుస్తాడా? ట్రైలర్ చూస్తే మాత్రం ఆ లోటు తీరేలాగే ఉందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ కు 1000 కోట్ల వసూళ్లను అందించే బాధ్యతను ప్రభాస్ 2 సార్లు, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ ఒక్కోసారి తీసుకున్నారు. వీరంతా యూత్. కానీ కోలీవుడ్ లో 74 ఏళ్ల రజనీకాంత్ 1000 కోట్లను అందించే బాధ్యతను తీసుకున్నారు. తనకున్న చరిష్మాతో, తనకున్న స్టార్డంతో, తనకున్న తిరుగులేని మార్కెట్తో మరికొద్ది రోజుల్లోనే తమిళ సినీ పరిశ్రమకు మొదటిసారి 1000 కోట్లు అందిస్తాను అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సూపర్ స్టార్. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లెక్క చూసుకుంటే అందులో రజనీకాంత్ నటించిన 2.0 మూవీ 800 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత లిస్టులో నిలిచిన చిత్రం జైలర్. ఈ మూవీ 650 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కూలీకి చాలా క్రేజ్ ఉంది. అందుకు చాలా కారణాలున్నాయి. రజనీకాంత్ ఇమేజ్, నాగార్జున విలని, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రలు ఈ సినిమాను పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరవేయనున్నాయి. ఇక లోకేష్ టేకింగ్ మరోసారి మ్యాజిక్ చేస్తే మాత్రం కోలీవుడ్ ఈజీగా 1000 కోట్ల వసూళ్లను చూస్తుంది. యానిమేటెడ్ మూవీస్ అంటే డిస్నీ నుంచి రావాలి, హాలీవుడ్ వెళ్లే రిలీజ్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు ఇండియన్ సినిమా తీసుకొస్తున్న యానిమేషన్ కూడా సంచలనం సృష్టిస్తోంది. అదే మహా అవతార్ నరసింహ. రిలీజ్కు ముందు యానిమేషన్ మూవీ, కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. కేవలం 8 రోజుల్లోనే 60 కోట్ల వసూలు దాటేసింది. యానిమేషన్ మూవీస్ కు హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా క్రేజ్ ఉంది. లయన్ కింగ్, ఇన్సైడ్ అవుట్, ఫ్రోజెన్, సూపర్ మ్యారియో లాంటి చిత్రాలు 1000 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. ఈ చిత్రాలకు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది.
ఇప్పుడు ఇండియన్ సినిమా కూడా యానిమేషన్ మూవీస్ తీయడంలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. అదే మహావతార్ నరసింహ. జూలై 25న రిలీజ్ అయిన ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నరసింహ సినిమా చూసేందుకు పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. అందుకే ఈ చిత్రం ఇండియాలోనే 50 కోట్ల వసూళ్లను దాటింది. అదే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కలుపుకుంటే 60 కోట్లు దాటింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కేజీఎఫ్, కాంతారా, సలార్ లాంటి చిత్రాలను తీసిన హోంబలే ఫిల్మ్స్ 15 కోట్ల బడ్జెట్ తో మహావతార నరసింహ నిర్మించింది. అశ్విన్ కుమార్ తెరకెక్కించాడు. అయితే సినిమా తెరకెక్కిన విధానం, అబ్బురపరుస్తున్న విజువల్స్ మహావతారకు 8 రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు దాటేలా చేశాయి. ఇందులో బాలీవుడ్ నుంచే దాదాపు 40 కోట్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ 12 కోట్లు దాటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కన్నడ, తమిళం, మలయాళం నుంచి మరో 2 కోట్లు వచ్చాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి యానిమేషన్ మూవీ వస్తోంది అంటే పెద్దగా క్రేజ్ కనిపించదు. అందుకే కొన్నేళ్లుగా భారతీయ సినీ రంగం నుంచి యానిమేషన్ మూవీస్ తగ్గిపోయాయి. ఎప్పుడో 2005లో హనుమాన్ వచ్చింది, క్లిక్ అయింది. ఆ తర్వాత మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. కానీ మహా అవతారం అద్భుతం చేసింది, కొత్త మార్కెట్ క్రియేట్ చేసింది. 2005లో హనుమాన్ అనే యానిమేషన్ మూవీ సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే 4 కోట్లు పెట్టి తీస్తే 12 కోట్ల వ్యాపారం చేసింది. ఇండియాస్ టాప్ గ్రాసింగ్ యానిమేషన్ మూవీగా నిలిచింది. ఆ తరువాత సీక్వెల్ గా రిటర్న్ ఆఫ్ హనుమాన్ తెరకెక్కింది. అయితే ఈ చిత్రం మెప్పించలేకపోయింది. దీంతో యానిమేషన్ మూవీస్ కు బ్రేక్ పడింది. 2005 తరువాత మళ్లీ ఇప్పుడు అంటే 20 ఏళ్లకు ఇప్పుడు మహావతార్ నరసింహ ఇండియన్ యానిమేటెడ్ మూవీస్ రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటి వరకు హాలీవుడ్ నుంచే విడుదలయ్యే యానిమేటెడ్ మూవీస్ మాత్రమే భారీ వసూళ్లు కొల్లగొడుతున్నాయి. 2 ఏళ్ల క్రితం వచ్చిన స్పైడర్ మ్యాన్ వర్స్ 56 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డును మహావతార్ బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తోంది. మహావతార్ నరసింహ విజయంతో మహావిష్ణువు దశావతారాల ఆధారంగా ఇకపై వరుస చిత్రాలు విడుదల కానున్నాయి. అలా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను సెట్ చేసింది హోంబలే. మహావతార్ నరసింహ సీక్వెల్ గా 2027లో మహావతార్ పరశురాం, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీష్, 2033లో గోకులానంద్, 2035లో కల్కి 1, 2037లో కల్కి సీక్వెల్ చిత్రాలను యానిమేషన్ రూపంలో విడుదలకు సిద్ధం చేస్తోంది హోంబలే. మన పురాణాలను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు అనేది ఈ సినిమా విజయంతో అర్థమైందని, అందుకే ఇక నుంచి ప్రతి 2 ఏళ్ల వ్యవధిలో వరుస చిత్రాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది హోంబలే.